మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మీకు ఏ విధంగా మద్దతు ఇస్తారు అని అనుకుంటున్నారు? కాంగ్రెస్ కానీ ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు, మేము 80% మేము సీట్లు సాధిస్తాము అని. సో ఎవరికి వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు, బట్ మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మాట మాట్లాడారు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మేమేం ఘోర పరాజయం ఏం పొందలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 0 స్థానాలు వచ్చినా కూడా ప్రతి 6-8 స్థానాల్లో మేము 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నాము. మోరోవర్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము 1.78% తో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. సో రెండవది ఏంటంటే, ఇప్పుడు జరగబోతున్నటువంటి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము వి షోన్ అవర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే 90% మేము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకొని ఈ రాష్ట్రాన్ని పాలించింది స్థానిక సంస్థల్లో. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో సాధిస్తుంది అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకులంతా కూడా ఆశించారు. కానీ ఆ స్థాయిలో విజయం సాధించలేదు. 44 నుంచి 45% మేము విజయం సాధించి మాకు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే హక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి 16 మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మేము డెవలప్మెంట్ ఎజెండాగా తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీగా 9.5 సంవత్సరాల్లో ప్రజలకు మేము చేసినటువంటి డెవలప్మెంట్, వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీదనే ఓటు అడుగుతాము. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు గెట్ దిస్ మున్సిపల్ ఎలక్షన్స్ మేడం. 116 ఎన్నికల్లో దాదాపుగా 60% స్థానాలను మేము కైవసం చేసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో పకడ్బందీగా మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇన్ఛార్జీలందరినీ కూడా నియమించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల అధికారాన్ని పొందినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన వాటి విషయంలో మనం మాట్లాడుకుంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేరేది. ఒక్క ఉచిత బస్సు మినహా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలకు నిరుద్యోగులను మోసం చేసిండ్రు, 2 లక్షల రుణమాఫీకి రైతులను మోసం చేసిండ్రు, మహిళలకు ఇస్తామంటే 2,500లకు మోసం చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టిండ్రు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఊసేలేదు, అట్లాగే ఆడపిల్లకు స్కూటీలు లేవు. చాలా విషయాల్లో మనం ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే కౌలు రైతులు వాళ్ళకి ఇస్తామన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎక్కడ దేవుళ్ళు కనిపిస్తే అక్కడ దేవుళ్ళ మీద ఓట్లేస్తూ ఎన్నికలలో పబ్బాన్ని గడుపుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. తీరా బీజేపీ విషయానికి వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల శాతాన్ని తగ్గిస్తూ ఆ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం అది చేసింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. సో మేము ఒకటి ఏమంటున్నామంటే, మనం ఒకసారి జస్ట్ మనం ఒక ఓవర్ వ్యూ చూద్దాం. ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందినాయి. తమిళనాడు తీసుకోండి, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ పార్టీ చూసుకోండి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకోండి. తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలలో సాధించిన డెవలప్మెంట్ ని కేవలం 9.5 years లో మనము ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల విషయానికి వద్దాం. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా చూడం, సెంట్రల్ రైటింగ్ సిస్టమ్ కావచ్చు, రోడ్డు వైండనింగ్ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఓపెన్ జిమ్ల ఏర్పాటు, ఓపెన్ పార్కుల ఏర్పాటు, క్రీడా ప్రాంగణాల నిర్మాణము, మార్కెట్ యార్డ్ల నిర్మాణము, కలెక్టరేట్ల నిర్మాణము, ప్లస్ మెడికల్ కాలేజీల ఏర్పాటు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా మాకు సూపర్ రోడ్లు వచ్చినాయి, కరెంటు 24/7 నాణ్యమైనటువంటి కరెంటు వచ్చింది, అద్భుతమైనటువంటి తాగునీరు అందుతుంది, వాళ్ళ వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. అర్బన్ డెవలప్మెంట్ లో కూడా తెలంగాణలో ఏ స్థాయిలో కూడా ఇప్పుడు మనం పోల్చుకుంటే గత 60 సంవత్సరాల తెలంగాణకు మేము చేసినటువంటి 9.5 సంవత్సరాల తెలంగాణకు. సో మోరోవర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారండి వాళ్ళు? గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంలో ముఖం చాటేసిండ్రు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఎగ్గొట్టిండ్రు, మహిళలకు మిగతా అంశాలు ఎగ్గొట్టిరు, నిరుద్యోగులకు ఎగ్గొట్టిరు, రైతులను ఎగ్గొట్టిరు. వాళ్ళ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కొంత సిటీ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజకీయాల మీద కొంత అవగాహన ఉంటది. ఎవరి నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండే, ఎవరి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందింది, ఎవరి నాయకత్వంలో తెలంగాణ ఇవాళ ఫ్లోరిష్ అయింది అనేటువంటిది దీన్ని వెరివెల్ శ్రీదేవి గారు ఏ నమ్మకంతో చెప్తున్నారు దత్తాత్రేయ గారు? పంచాయతీ అంటే నడిచిపోయింది, ఓకే, ఇప్పుడు పార్టీ గుర్తుల పైన కూడా నడుస్తుంది కదా. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మీరు 60% సాధిస్తామని అంటున్నారు కదా. పార్టీ గుర్తులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరే గెలుస్తారు అని ఎలా అనుకుంటున్నారు? అంటే ఏ విధంగా కాన్సంట్రేషన్ చేస్తున్నారు? ఒకవైపు
బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇన్ని రోజులు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, కేసీఆర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు, మొన్న రీసెంట్గా వచ్చారు అని. మరి ఇప్పుడు ఏంటి, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశం ఏదైనా ఉందా, మాట్లాడతారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలలో కేసీఆర్ గారే వచ్చి ప్రచారం చేయాలా, కేసీఆర్ గారు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలనేటువంటి అవసరం లేదంటే కేసీఆర్ గారి మన చిత్రపటం చాలు. ఆయన చేసినటువంటి డెవలప్మెంట్స్ విషయంలో మా నాయకులు ఇద్దరు జోడెద్దుల్లాగా, కృష్ణార్జునులాగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బాధ్యతాయుతంగా పార్టీని రన్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రతి అవినీతిని బయట పెడతా ఉన్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ లో, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో అవినీతి బయట పెట్టినాం. ఇవాళ బొగ్గు కుంభకోణంలో బయట పెట్టినాం. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో, ఇవాళ మను భూముల విషయంలో బయట పెట్టినాం. సో కాంగ్రెస్ పార్టీ ఏ కుంభకోణం చేసినా కూడా సమర్థవంతంగా అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, బయట బలమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజల పార్టీగా, ఈ తెలంగాణ ప్రజల పార్టీగా ఇవాళ మేము ఇక్కడికక్కడ ప్రజల వైపు. అంటే ఇప్పుడు మీరు ఎండగట్టారు, అధికార పక్షం చేసేవన్నీ కూడా ఎండగట్టారు కాబట్టి ప్రజలు మీకు ఓటేస్తారు అనుకుంటున్నారా? ఒకటొకటే కాదండి శ్రీదేవి గారు, ఎండగొట్టడం ఒకటే కాదు, మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఉంది కదండి. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వద్దాం, ఓన్లీ హైదరాబాద్ తీసుకుందాం. 60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఇట్లా ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక అర్బన్ మినిస్టర్ గారు లేకపోతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్ ని ఏ స్థాయిలో డెవలప్మెంట్ చేసిండు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మేము 9.5 years లో 42 ఫ్లైఓవర్స్, 12 అండర్ బ్రిడ్జీలు, ఒక స్టీల్ బ్రిడ్జి, ఒక రబ్బర్ బ్రిడ్జి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. హైదరాబాద్ ఉన్న ప్రతి పార్కుల్లో ఓపెన్ జిమ్లు, ప్లస్ 20 లీటర్ల వాటర్, ఇట్లా 20,000 లీటర్లు ప్రతి నెలకు. సో ఇట్లా మేము ఒకటి కాదండి, హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినాం, ఉద్యోగాల సృష్టి చేసినాం. పాత సంవత్సరం లెక్కలు చెప్పడం కాదు, కొత్తగా నూతనంగా తీసుకొచ్చినటువంటి వివరాలు, మేము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఉద్యోగాలు, సృష్టించినటువంటి కంపెనీలు, కమాండ్ కంట్రోల్ నిర్మాణం కావచ్చు, ప్లస్ మహిళల సెక్యూరిటీ విషయంలో కావచ్చు, వి హబ్ కావచ్చు, టీ హబ్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ అవర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ తెలంగాణ పీపుల్. దే ఆర్ వెరీ కమిటెడ్ టు ఓట్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ ఫర్ డెవలప్మెంట్ ఓన్లీ. ఓకే, రైట్. దిలీప్ గారు, బ్రేక్ కి ముందు